హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగుల సమస్యలపై చంద్రబాబు గారికి ఉద్యోగ సంఘ నేత బండి శ్రీనివాసరావు గారు కీలక లేఖనైతే రాయటం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం మారినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులకైతే గురి చేస్తున్నారని చెప్పి ఈ విధంగా అది సరికాదని చెప్పి రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అయితే అన్నారండి. ఇక ఉద్యోగులపై టీడీపీ నేతలు వారిన పదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన గురువారం అయితే ఆయనకి ఒక లేఖ కూడా రాశారు. ఇక ఇటీవల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఉద్యోగులపై బెదిరింపులకు దిగిన సంఘటన సీఎంకి అయితే గుర్తు చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక ఖచ్చితంగా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి ఈ యొక్క కార్యక్రమం అయితే చేస్తున్నారని అయితే తెలిపారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని ఉద్యోగుల పట్ల, అధికారుల పట్ల నేతల దౌర్జన్యాలను అడ్డుకోవాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అయితే నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నడి రోడ్డుపైన మున్సిపల్ అధికారులను బూతులైతే తిట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఉద్యోగులు తీవ్ర భయభ్రాంతులకైతే గురయ్యారని చెప్పి వారందరినీ కూడా కాపాడాలని చెప్పి అయితే చంద్రబాబుకు లేఖ అయితే రాయటం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.